ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక నూతన మాసంలో ప్రభు మనలను ప్రవేశపెట్టి ఆయన కృపతో నింపి నడిపిస్తున్న విధానంను బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఒక చిన్న తలంపు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. శిష్యులు, వారి స్థితిగతులు. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య ఆరంభించిన తరువాత శిష్యులను పిలిచారు కదా. ఆయన మార్గంలో ఉంటుండగా అనేక మందిని పిలుస్తూ వెళ్ళారు. వారు ప్రభుని వెంబడించారు. వారి జీవన విధానం ఎలా కొనసాగింది, ఎలాంటి పరిస్థితిని వారు ప్రభుని వెంబడించారు, ఆ తర్వాత వారు ఏ రీతిగా మలచబడ్డారు, ఈ విషయాలు కొన్ని సూచనప్రాయంగా ఈ దినమున మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 16 నుండి 20 వచనాలలో మనం చూస్తే, ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడిగా అంద్రేయు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. శిష్యులు, they were the ones who followed the Lord. ప్రభును వెంబడించిన వారు. ఈ ఉదయకాల సమయంలో ఈ విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. లోకంలో సర్వసాధారణంగా పేరుగాంచిన, ప్రఖ్యాతి చెందిన వ్యక్తులకు అభిమానులు ఉంటారు. సినిమా యాక్టర్స్కి అభిమానులు ఉంటారు, క్రీడాకారులకు అభిమానులు ఉంటారు, అలాగే రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు. వారు వెంబడిస్తూ ఉంటారు. కానీ ప్రభును వెంబడించుట అనేది మామూలు విషయం కాదు. పురాతన కాలంలో ప్రాచీన గ్రీసు దేశంలో గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ ఉండేవారు. సోక్రటీస్ అంటే, ప్లాటో అంటే, అరిస్టాటిల్, వీరందరూ కొంతమంది శిష్యగణాన్ని ఏర్పాటు చేసుకునేవారు. వారు ఏం చేసేవారండి? వారు, ఈ శిష్యులు అనేవారు వీరి బోధలు వింటూ, వారు వ్రాసిన గ్రంథాలు చదువుతూ ఆనందిస్తూ గడుపుతూ ఉండేవారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పిలువబడిన శిష్యులు, వారు కేవలము ఆయన బోధలు వినటం మాత్రమే కాదు, ఆయన చేసిన కార్యాలు చూడటం మాత్రమే కాదు, కానీ యేసయ్యతో కలిసి జీవించిన వారు. వారు ఆయనతో జీవించటమే కాదు సుమా, ఆయన భూమి మీద ఎలా మాట్లాడారో, ఎలా తండ్రిని సంతోషపెడుతూ తండ్రి చిత్తాన్ని జరిగించారో, అలాగే యేసయ్య తదనంతరం ఆయనను ప్రతిబింబించే జీవితాలు కలిగి ఉన్నవారు. హల్లెలూయా. అందుకనే వీరిని శిష్యులు అన్నారు. ప్రభుని పోలిన వారై ఆయనను వెంబడించిన వారుగా
ఆయనను పోలి నడుచుకున్న వారుగా శిష్యులు ఉన్నారు. ఇక్కడ మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గలిలయ సముద్ర తీరమున వెళుతూ ఉండగా కొందరు జాలరులు ఆయనకి కనిపించారు. ప్రభు వారిని పిలిచారు. వెంటనే వారు ప్రభును వెంబడించిరి. అది ఒక గంభీరమైన క్యారెక్టర్, శిష్యులలో ఉండవలసిన విషయం. ఇక్కడ మనం ఒక విషయాన్ని తప్పకుండా సమగ్రంగా తెలుసుకోవాలి. శిష్యులు అని అంటే చాలామంది అనుకుంటారు అపోస్తులు అని. కాదండి, అపోస్తులకు శిష్యులకు చాలా వ్యత్యాసం ఉంది. అపోస్తులు అనంటే పంపబడిన వారు, ఒక పని మీద, ఒక ఉద్దేశం మీద, ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఒకరి చేత పంపబడిన వారు. ఏ వ్యక్తి అయితే వారిని పంపిస్తూ ఉన్నారో వారితో వారు గడిపినా గడపకపోయినా పర్వాలేదు. కానీ శిష్యులు అనేవారు ఆయనతో గడిపిన వారై ఉండాలి, ఆయనతో జీవించిన వారై ఉండాలి, ఆయన జీవితాన్ని చూసిన వారై ఉండాలి, ఆయనతో కొంత సహవాసము అనుభవము కలిగిన వారై ఉండాలి. అందుకే అపోస్తులుడైన పౌలు భక్తుడు ఆయన వ్రాసిన లేఖలలో ఎక్కడ కూడా యేసు క్రీస్తు శిష్యుడను అనే మాట రాదు. ఎందుకంటే ప్రభువారు భూమి మీద జీవిస్తూ ఉన్న కాలంలో ఈ పౌలు మహాశయుడు ప్రభుతో జీవించిన వాడు కాడు. ఆయన బోధలు వింటూ, ఆయన చేసిన కార్యాలు చూస్తూ, ఆయన సన్నిధిలో గడిపిన వాడు కాడు. కనుక ఆయన శిష్యునిగా పిలుచుకునే అర్హత లేదు. మిగిలిన వారు శిష్యులే, ప్లస్ వారు అపోస్తులు కూడా. వారు ప్రభుతో ఉన్నారు, ఆ తర్వాత ప్రభు చేత పంపబడిన వారు. హల్లెలూయా. లూకా శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు 70 మంది శిష్యులను ఆయన పిలిచి ఇద్దరిద్దరిగా ఆయన ఏ గ్రామానికి వెళ్ళబోతూ ఉన్నాడో అక్కడికి వారిని పంపినట్లు, పరిచర్య చేయడానికి వారిని పురమాయించినట్లు దేవుని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఎవరినైనా పిలిచారు అని అంటే ఒక పని కొరకు పిలుస్తారు. హల్లెలూయా చదువుడే. ప్రభు నిన్ను పిలిచినా నన్ను పిలిచినా ఒక పని కొరకు పిలుస్తున్నారు. ఆయన నామాన్ని ఘనపరచటానికో స్తుతించటానికో ఆయన పిలుస్తున్నారు. లేదంటే ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి పిలుస్తూ ఉన్నారు, విజ్ఞాపనం చేయటానికి పిలుస్తూ ఉన్నారు, లేదంటే ఆయన గురించి బోధించటానికి ప్రకటించటానికి పిలుస్తూ ఉన్నారు. ఆయన చేత పిలువబడిన వారు ఎవరైనా సరే నిమ్మకు నీరెత్తినట్లుగా మౌనంగా ఉండటానికి ప్రభు పిలవట్లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఎవరి మధ్య ఉంటూ ఉన్నా వారి మధ్య ప్రభుని గురించి ప్రకటించాలి, ప్రభు చెప్పిన పనిని చేయాలి. ఈనాడు మనం చూస్తున్న ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలు, రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు ప్రేయర్ సెల్స్ ఏర్పాటు చేసి వారు పని చేస్తూ ఉన్న స్థలాలలో కలిసి ప్రార్థన చేయటం, ఆ యొక్క సంస్థ కొరకు, లేక ఆ యొక్క ఫ్యాక్టరీ కొరకు, ఆ ఇండస్ట్రీ కొరకు, లేదంటే ఆ విభాగం కొరకు, ఆ డిపార్ట్మెంట్ కొరకు వారు పని చేసేవారిగా, ప్రార్థించేవారిగా ఉంటూ ఉన్నారు. ఆ రీతిగా అదే దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది.
స్టూడెంట్స్ అయితే దేవుని సన్నిధిలో చేరి 4, 5, 10 మంది కలిసి ప్రార్థన చేయటం. ప్రభు పిలిచారు. ఆయన పిలుపు విన్నటువంటి వారు మౌనంగా ఉండటానికి వీల్లేదు. ప్రభు నామాన్ని ఘనపరచాలి. ఇక్కడ 70 మంది శిష్యులను యేసు ప్రభువారు బయటకు ఇద్దరిద్దరినిగా పంపుతూ ఆయన గురించి ప్రకటించటానికి, బోధించటానికి వారిని పంపుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వీరి పనులు ఏమిటండి, వీరి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని మనం చూస్తే వారందరూ గొప్ప విద్యాధికులేమి కాదు. మనకందరికీ తెలుసు. వారు ఉన్నతమైన స్థితికి చెందిన వారేం కాదు, ఉద్యోగాలలో ఉన్నవారేం కాదు. మనం చదువుకున్న మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో ఇక్కడ 2 జంటలు కనబడుతున్నారు. సహోదరులు, సీమోను పేతురు, ఆయన సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను. వీరందరూ కూడా చేపలు పట్టుకునేవారు. ఇంకా మనం లేఖనాలలో చూసినట్లయితే మత్తయి అనే వ్యక్తిని మనం చూస్తాం. పన్నులు వసూలు చేసే అధికారి, ట్యాక్స్ కలెక్టర్ మత్తయి. ఆ తర్వాత జలోతీయుడైన సీమోను అని మనం చూస్తున్నాం. మత ప్రవిష్టుడు, చాలా రోషం కలిగిన వాడు. ఇలాంటి రకరకాల కోవలకు చెందినవారు ప్రభు పిలువగా ఆయనను వెంబడించారు. ఆయన్ను వెంబడించడం కొరకు ప్రభు పిలిచారు వారిని. ప్రియా సహోదరి సహోదరులరా, ప్రభు నిన్ను పిలిచారా? నిన్ను పిలిస్తే నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా? 2023 వరకు నీ జీవితం ఎలా ఉందో తెలియదు, కానీ ఈ 2024లో గమనించుదా. ప్రభు పిలుపు కలిగిన వ్యక్తివిగా ఉన్నట్లయితే సువార్త పరిచర్యకైనా, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికైనా, ఆయన సన్నిధిలో కొనసాగటానికైనా, లేక ఆయన సన్నిధిలో నామాన్ని ఘనపరచటానికైనా, ఆరాధికునిగా ఉండటానికైనా, విజ్ఞాపన ప్రార్థనలు చేయటానికైనా ప్రభు నిన్ను పిలిచినట్లయితే ఆ పిలుపులో ముందుకు సాగు. గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఆయన మార్గం నుండి తొలగిపోవద్దు. దైవ గ్రంథంలో మనం చూస్తాం, చాలా మంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ప్రభు పిలువగా కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయిన వారు వెళ్ళిన కొద్ది దూరంలో అద్భుతాలు చూశారు, అయినా సరే ఆగిపోయారు. తత్ఫలితంగా చాలా నష్టాన్ని వారు పొందుకున్నారు. అలాంటి వారిలో మొట్టమొదటిగా ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తాము. లోతు భార్య సొదొమ గుమొర్రా నుండి బయటికి రమ్మని ప్రభు పిలిచారు. బయలుదేరారు, బయటకు వచ్చారు. కానీ వెళ్ళవలసిన రీతిగా ఆమె వెళ్ళకపోవటం వలన ఉప్పు స్తంభం అయిపోయింది. నేను లోతుగా దానిని వివరించట్లేదు, చర్చించట్లేదు. ప్రభు పిలిచారు, నువ్వు వెంబడించు. ప్రభు నిన్ను నడిపించినంత మట్టుకు నువ్వు వెళ్ళవలసిన అవసరం ఉంది. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే బహుబలాఢ్యుడిగా చెప్పబడిన సంసోను చిన్న సూర్యుని వంటి వాడు. ప్రభు పిలిచారు, ప్రభు ఏర్పాటు చేస్తున్నారు, ప్రభు ఎంపిక చేశారు. ఆయన మార్గంలో వెళ్ళినంత కాలం, నడిచినంత కాలము అద్భుతాలు, గొప్ప కార్యాలు దేవుడు సంసోను ద్వారా జరిగించాడు. ఈ సంసోను ఉండవలసిన రీతిగా ఉండకపోయాడు.
దానివలన ఏమయ్యాడండి? లోతు భార్య ఏమో ఉప్పు స్తంభం అయితే సంసోను గుడ్డివాడు అవ్వాల్సి వచ్చింది. దేవుని అద్భుతాలు చేసి అద్భుతాలు చూసిన వాడు అంతిమంగా గుడ్డివాడయ్యాడు. కళ్ళు ఊడబెరకబడినాయి. ఆ తర్వాత నూతన నిబంధనలు మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభుని వెంబడించిన శిష్యగణం, అనుచరులు, విశ్వాసం, అననీయ, సప్పీరా, వారు చేయవలసిన విధంగా చేయలేదు, ఇవ్వవలసిన విధంగా ఇవ్వలేదు. చివరకు వారు మరణాన్ని తెచ్చుకున్నారు. ప్రభు పిలిచారు. గమనిస్తున్నారా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. God had chosen them, selected them, but they did not follow the Lord in the way the Lord has expected them. ప్రభు వారి జీవితంలో ఆశించిన రీతిగా వారు ప్రభును వెంబడించలేకపోయారు. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న సవాల్ మీ ముందు ఉంచుతూ ఉన్నా. ప్రభు ఆశించినట్లు ఆయన వెంబడిస్తావా? ప్రభు పిలిచారు. ఏమంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళైనా ఉన్నది కాదు. ప్రభు పిలువగా ఆగిపోయిన వారు కొందరు ఉంటే సాగిపోయిన వారు కూడా కొందరు ఉన్నారు. ప్రభు చెప్పినట్లు నడుచుకున్నవారు, ప్రభుని గణపరిచిన వారు, ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో అబ్రాహామును మనం చూస్తున్నాం. అబ్రాహాము దేనిలో ముందుకు సాగాడండి? విశ్వాసంలో ముందుకు సాగాడు. ఎక్కడ వెనుదిరిగి చూడలేదు. ఆయన విశ్వాస యాత్ర విజయ దుందుబి మోగించింది. ఆ తర్వాత యోసేపును మనం చూస్తాం. యోసేపు భక్తిలో ముందుకు సాగాడు. భక్తి యాత్ర, జయం మీద జయము, అత్యధిక విజయం పొందుకున్నవాడుగా యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు పిలిచారు, ప్రభు ఎంచుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ప్రభు శిష్యులను పిలిచినప్పుడు, ఆ జాలరులను పిలిచినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, వారు ఆయనను వెంబడించిరి. నీవు ఏ పనిలో ఉంటున్నావో ఆ పనిని విడిచి ప్రభుని వెంబడించటం నేర్చుకో. దేవుడు దీవిస్తాడు. యోసేపు అత్యధిక విజయాన్ని పొందుకున్నాడు. ఏది కూడా యోసేపును ఆపు చేయలేకపోయింది. దానియేలుని చూస్తాం. దానియేలు దేంట్లో సాగాడండి అని అంటే ప్రార్థనలో సాగాడు, ముందుకు సాగాడు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థనని ఎక్కడా శ్రద్ధ చేయలేదు. ఇది నాకు ఆటంకంగా ఉందండి, ఇప్పుడు టైం కుదరట్లేదండి, అబ్బో చాలా బిజీగా ఉన్నానండి. నో నో నో. Daniel said to be a great administrator, yet he prayed to the Lord. ఆయన ఎంత గొప్ప అధికారి స్థానంలో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప పరిపాలకుడిగా ఉన్నప్పటికీ ప్రభుని ప్రార్థించటం నుండి తప్పిపోలేదా? ఉదయ కాలంలో నీ జీవితంలో ప్రభు నన్ను పిలిచాడు అనే ఆ యొక్క తలంపు నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ప్రభుని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నమ్మదగిన దేవుడు. ఆయన చేతులు చాపి ఉన్నాడు. నువ్వు ఏ పనిలో ఉన్నా పర్వాలేదు. ప్రభుని వెంబడించిన శిష్యులలో జాలర్లు ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్ ఉన్నారు, మత ప్రవిష్టులు ఉన్నారు, ఇంకా అనేక మంది రకరకాల వ్యక్తులు కనిపిస్తున్నారు. వారు ప్రభుని వెంబడించారు, లోకమును తలక్రిందులు చేశారు.
నీవు నేను లోకాన్ని తలక్రిందులు చేయనవసరంలా. ప్రభు నన్ను పిలిచారు, నేను పిలిచారు. మన జీవితాలు తలక్రిందులు అవ్వాలి. మన జీవితాలు ఒక మార్గంలో పోతూ ఉంటే, దేవునికి విరోధమైన మార్గంలో ఉంటే, దేవునికి అభిముఖంగా మన జీవితాలు, మన కుటుంబాలు ఉన్నట్లయితే, ఈ దినం నుండి ప్రభుని వెంబడించే జీవితాలుగా మార్చుకుందాం, మలుచుకుందాం. ప్రభుని మనం గణపరచుదాం. గొప్ప కార్యాలు దేవుని నుండి పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. మా స్తుతులకు పాత్రుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలంలో మరొకసారి నన్ను, మమ్మలను మీరు ప్రేమించి, అయ్యా మా పట్ల అమితమైన ప్రేమ, కృప, కనికరము, జాలి, దయ కలిగిన వాడవై మా యొద్దకు మీరు వస్తున్నారు. మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. కేవలం నిన్ను వెంబడించమని, వెంబడించాలి అని. ఆ రీతిగా నిన్ను వెంబడించుటకు నేర్పించండి. జాలర్లు, చేపలు పట్టుకునేవారు, రకరకాల వ్యాపకాలలో, పనుల్లో ఉన్నవారు, అయ్యా వారి వారి వృత్తుల్లో ఉంటుండగా నీ పిలుపు విన్నప్పుడు పనిని విడిచిపెట్టారు, నిన్ను వెంబడించారు. అట్టి అనుభవాలు మా జీవితాల్లో దయచేయండి నాయన. క్రైస్తవులము, విశ్వాసులము అని చెప్పుకోవటం మాత్రం కాదు, కానీ నిన్ను వెంబడించే జీవితాలు కలిగి ఉండటానికి నేర్పించండి. లోతు వలె, సంసోను వలె, అయ్యా అననీయ సప్ఫీర వలె కాకుండా అబ్రహాము వలె, యోసేపు వలె, దానియేలు వలె, యోబు వలె, పౌలు వలె నిన్ను వెంబడించటం మాకు నేర్పించండి. నీ గొప్ప కార్యాలతో నింపబడి నేను ఘనపరచు బిడ్డలుగా, నీతో సహవాసం చేయ బిడ్డలుగా మేముండుటకు సహాయం చేసి నడిపించు. మీరే మహిమ పొందమని, నీ అభిషేక ఆశీర్వాదాలను అనుగ్రహించమని, ఈ నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించి, నేను వెంబడించిన శిష్యులు ఏ రీతిగా లోకమును తలక్రిందులు చేయవారయ్యారో, మా జీవితాలు, మా కుటుంబాలు మార్పు చెందినవై నిన్ను వెంబడించటంలో మేలు పొందువారంగా ఉండుటకు సహాయం బలోపేతుల్ని చేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, ఆయన పిలుపు విని, ఆయన పిలుపుకు లోబడి ఆయనను వెంబడించు ఆయన బిడ్డలకెల్లరకు ఈ మాటలు ఆలకించున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.